మూసీ అంశం ఇప్పుడు మీరు ప్రస్తావన తీసుకొచ్చారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి అసలు తిరగాల్సింది బాధిత ప్రాంతాల్లో హైదరాబాద్ చుట్టుపక్కల, కానీ నల్గొండలో తిరిగితే ఏం ప్రయోజనం అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నుండి కానీ బీజేపీ నుండి ప్రతిపక్షాల నుండి వస్తున్న ఆరోపణ. మిమ్మల్ని అడుగుతున్నాను, మూసీ నది ఎక్కడ పుట్టిందండి? అనంతగిరి కుండలో పుట్టింది. మూసీ ఈసీ రెండూ కలిస్తే అవి హైదరాబాద్లో మనకి ముచ్చుకుంద నది అనే పేరుతో పిలిచేవాళ్ళం. హైదరాబాద్లోకి ఒక పెద్ద నదిగా వస్తూ ఉంటాయి. ఈ నది ఇక్కడ నుంచి ఎక్కడికి పోతుంది? నల్గొండలో పోతుంది. నల్గొండ నుంచి ఎక్కడ పోతూ ఉంటుంది? కృష్ణానది వరకు దాని ప్రభావం కొనసాగుతూ ఉంటుంది. ఇది మొత్తం నది పరివాహక ప్రాంతమే కదా. మూసీ నది మురికి వాళ్ళ నీళ్ళతో తాగి అక్కడ పండిన కూరగాయలను తిని అక్కడ పండిన పంటలను తీసుకొని అక్కడ ఎంతమంది రోగగ్రస్తులైనారు, ఎంతమంది రైతులు లాస్ అయిపోయినారు. నల్గొండకి శాపగ్రస్తంగా మారిపోయింది కదా. మూసీ నది నల్గొండకు వరప్రసాదిని, నల్గొండ జిల్లా మూసీ నది యొక్క వరప్రసాదిని. కానీ ఈరోజు ఏమైపోయింది? ఆ మూసీ నదిని మొత్తం మురికి కూపంతో తీసుకుపోతూ ఉన్నారు. కాబట్టి మా ప్లాన్ ఇక్కడే కాదు కదా, ఎక్కడైతే అనంతగిరి కొండల సాక్షిగా, అనంతగిరి కొండలు తెలంగాణలో ఒక ఈస్థెటిక్ సెన్స్ ఉన్న వాళ్ళకి, సౌందర్య ఆరాధనను ప్రేమించే వాళ్ళకి అద్భుతమైన కొండలు అవి. అక్కడ నుంచి చాలా సుందరంగా అద్భుతంగా మనకి ప్రవాహ రూపంలో వస్తున్న మూసి అక్కడ ప్రక్షాళన మొదలైతే హైదరాబాద్ నగరం రాగానే ఇక్కడ మనం కృత్రిమంగా దాన్ని నాశనం చేసాం. అందుకోసం ఇక్కడ కృత్రిమంగా నాశనం చేసిన దాన్ని సహజంగా మార్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రభావం ఎక్కడ పోతుంది? నల్గొండ తెలంగాణ కాదా? నల్గొండ పల్లెలు తెలంగాణ పల్లెలు కాదా? బండెనుక బండి కట్టి 16 బండ్లు కట్టిన ఆ రోజు నిజాం వ్యతిరేక పోరాటానికి సూర్యాపేట, నల్గొండ కేంద్రాలుగా ఉన్న విషయాన్ని వీళ్ళు మర్చిపోయినారా? కాబట్టి మూసీ ప్రక్షాళన అంటే అనంతగిరి కొండల నుంచి మొదలుకుంటే కృష్ణానదిలో మూసీ మొత్తం టోటల్గా వాడపల్లి దగ్గర మూసీ ఎక్కడైతే కృష్ణానదిలో కలుస్తుందో ఆ మొత్తం ప్రవాహమే. కాబట్టి ఈరోజు వారు రైతులను ఎన్నుకున్నారు, ఈరోజు వారు పంట పొలాలను ఎన్నుకున్నారు. అక్కడ ఉండే సమస్యలు అర్థం చేసుకుంటారు. ఈ వాళ్ళు కాకుండా రేపు వస్తాడు, రేపు కాకుండా ఎల్లుండి వస్తాడు, మొత్తం ప్రక్షాళన చేస్తుంటారు కదా. ఇంకొక విషయం చెప్తున్నాను సతీష్, చాలా కీలకమైన విషయం. చాలామంది ఏమనుకుంటున్నారంటే మూసీ ప్రక్షాళన అంటే కేవలము నీళ్ళ ప్రక్షాళన అనుకుంటున్నారు. మూసీ నది ఒడ్డున అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి కదా. హైకోర్టు ఏ నది ఒడ్డున ఉన్నది? 1920లో అద్భుతమైన హైకోర్టు కట్టలేదు. సిటీ కాలేజ్ ఎక్కడ ఉంది? ఈరోజు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్న ఈ సిటీ మనకు స్టేట్ సెంట్రల్ లైబ్రరీ మొత్తం ప్రపంచంలో పుస్తకాకారంలో కట్టబడే లైబ్రరీ ఇది ఎక్కడ ఏ నది ఒడ్డున ఉంది? అట్లాగే మనకు కోటి ఇప్పుడు ఉమెన్స్ యూనివర్సిటీ అయింది, అది ఏ నది ఒడ్డున ఉన్నది? ఇవన్నీ మాకు చారిత్రక కట్టాలని మూసీ నది ఒడ్డున ఉన్నాయి. వీటన్నిటిని కూడా మేము ఈ మొత్తం మూసీ పక్షాల భాగంగా హెరిటేజ్ రక్షణ కూడా మాకుంది. కాబట్టి చెంచల్గూడ జైలు ఏ నది ఒడ్డున ఉన్నది? కాబట్టి ఇవన్నీ మూసీ నది ఒడ్డున చారిత్రక అవశేషాలు కదా. మూసీ ప్రక్షాళన అంటే నీళ్ళ ప్రక్షాళనే కాదు, మూసీ చుట్టుపక్కల ప్రాంతాలని సుందరీకరించి వాటి యొక్క వారసత్వాన్ని కాపాడి రేపు ప్రపంచ నగరాల్లో విశ్వనగరంగా నియమించే మళ్ళీ పునర్నిర్మించే ప్రక్రియ. మీకు ఒక విషయం చెప్తాను. ఈరోజు భారతదేశం అతిపెద్ద నగరం ఢిల్లీ యమునా నది చుట్టూ ఉండడం వల్ల ఢిల్లీ ఎక్స్పాండ్కి అవకాశం లేదు. మరో మహత్తరమైన నగరం ముంబైకి ఒకవైపు పశ్చిమ కనుమలు, మరొక వైపు మనకు అరేబియా సముద్రం ఉంది కాబట్టి అది ఎక్స్పాన్షన్కి అవకాశం లేదు. కలకత్తా ఎక్స్పాన్షన్ ఆగిపోయింది, చెన్నై ఎక్స్పాన్షన్ ఆగిపోయింది. రేపు భారతదేశానికి ఒక గొప్ప ఇండస్ట్రియల్ సిటీగా ఎక్స్పాన్షన్కి అవకాశం ఉండి భారతదేశం అంటే హైదరాబాద్ అనే పేరు తీసుకునే క్రమంలోనే హైదరాబాద్ నగరాన్ని మనం ఆధుకరించాలి. అందుకోసమే ఆ రోజు స్టేట్స్ అండ్ మైనారిటీస్ అనే పుస్తకంలో అంబేద్కర్ గారు దీన్ని సెకండ్ క్యాపిటల్గా వివరించారు. కాబట్టి హైదరాబాద్ ఒకప్పుడు పూర్వ నగరం ఏదైతుందో, ఒకప్పుడు ఢిల్లీకి కన్నా పెద్ద నగరంగా ఉండే హైదరాబాద్, దాన్ని పునర్వైభవం తీసుకురావడంలో భాగమే మూసీ నది ప్రక్షాళన. మూసీ నది ప్రక్షాళన అంటే హైదరాబాద్ పునర్నిర్మాణంగా భావించాలి. దాన్ని జీర్ణించుకోలేక టీఆర్ఎస్లో ఆగమైపోతున్నారు.